హలో గాయస్, వెల్కమ్ టు తెలుగు టెక్ క్రష్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం కామెంటరీ స్క్రీన్ రీడర్ని ఎలా సెటప్ చేసుకోవాలి, ఎలా కన్ఫిగర్ చేయాలనేది తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈ కామెంటరీ స్క్రీన్ రీడర్లో టాక్ బ్యాక్తో పోలిస్తే మోస్ట్ అడ్వాన్స్డ్ ఫీచర్స్ అవైలబుల్గా ఉన్నాయి. ఈ ఫీచర్స్ అన్నిటిని మనం ఒక్కొక్కటిగా చెప్పుకుంటూ వెళ్తుంటే ఒక రోజైనా మనకు సరిపోదు ఫ్రెండ్స్. సో అందుకోసానికే నేను ఒక్కొక్క ఫీచర్ గురించి ఒక్కొక్క వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో కామెంటరీ స్క్రీన్ రీడర్ను ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి, దాంట్లో ఉన్న కొన్ని ఇంపార్టెంట్ ఫీచర్స్ గురించి ఎక్స్ప్లెయిన్ అయితే చేశాను. సో ఆ వీడియో లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ నుంచి మీరు చూడదు. ఫ్రెండ్స్, నేను కామెంటరీ స్క్రీన్ రీడర్ను 1 ఇయర్ నుంచి యూజ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. దీంట్లో ఉన్న అడ్వాన్స్డ్ లెవెల్ ఫీచర్స్ అనేవి నాకు చాలా అంటే చాలా నచ్చాయి ఫ్రెండ్స్. సో నేను ఇంకా 1 ఇయర్ నుంచి టాక్ బ్యాక్ని ఒక్కసారి కూడా ఆన్ చేయలేదు ఫ్రెండ్స్. దీంట్లో మన విజువలీ ఎంపైర్డ్ పర్సన్స్కి యూజ్ అయ్యే ప్రతి ఆప్షన్, ప్రతి ఫీచర్ అనేది మనకు కామెంటరీ స్క్రీన్ రీడర్లో అయితే అవైలబుల్గా ఉంటుంది. ఈ యాప్ అనేది మీ టైంను చాలా అంటే చాలా సేవ్ చేస్తుంది. అలాగే మీ మొబైల్ను మీరు అడ్వాన్స్డ్ లెవెల్లో యూజ్ చేయడానికి ఎంతగానో యూజ్ అవుతుంది కామెంటరీ స్క్రీన్ రీడర్. ఓకే ఫ్రెండ్స్, ఇంకెందుకు లేట్, మరి మన టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఫస్ట్ మనం కామెంటరీ స్క్రీన్ రీడర్ను ఎలా ఎనేబుల్ చేయాలో తెలుసుకుందాం. నేను కామెంటరీ స్క్రీన్ రీడర్ని ఓపెన్ చేస్తాను. All apps view open. Voice search. Page 2 of ఓకే ఫ్రెండ్స్, G-Show Plus. జీషో ప్లస్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ మీరు గమనించండి ఫ్రెండ్స్, కామెంటరీ స్క్రీన్ రీడర్ యాప్ను జీషో స్క్రీన్ రీడర్గా చేంజ్ చేశారు. సో ఫ్రెండ్స్, అదైతే మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి. సో అంతేంది ఫ్రెండ్స్, మనమే దీన్ని జీషో స్క్రీన్ రీడర్ అని పిలుద్దాం ఇక్కడ నుంచి వెళ్ళి. సో వాళ్ళు చేంజ్ చేసినప్పుడు మనం కూడా అప్డేట్ అవ్వాలి కదా ఫ్రెండ్స్. జీషో స్క్రీన్ రీడర్ని ఓపెన్ చేస్తున్నాను. G-Show Plus. G-Show Plus. ఓకే, జీషో ఓపెన్ చేసిన తర్వాత మనకి ఇక్కడ General settings. ఫస్ట్ జనరల్ సెట్టింగ్స్ ఉంటాయి ఫ్రెండ్స్. సో మీకు అందరికి ఆల్రెడీ తెలిసే ఉంటుంది ప్రీవియస్ వీడియో చూసిన వాళ్ళకి. సో ఇప్పుడు నేను పైకి స్క్రోల్ చేస్తున్నాను ఫ్రెండ్స్. TTS settings. పైకి స్క్రోల్ చేసిన తర్వాత Visual use accessibility settings. సో ఇక్కడ యాక్సెసిబిలిటీ సెట్టింగ్స్ అని ఉంటుంది. సో దీనిపైన ట్యాప్ చేద్దాం. సో ఇప్పుడు నేను విజన్ సెట్టింగ్స్ ఓపెన్ చేస్తున్నాను. Vision. Window accessibility. సో విజన్ ఉంది, దానిపై ట్యాప్ చేశాను. ఇక్కడ Talk back. On speak items on screen. టాక్ బ్యాక్ అనేది వదిలేద్దాం. G-Show Plus. Off. సో ఇక్కడ నుంచి దీన్ని స్క్రీన్ రీడర్ని ఆన్ చేస్తున్నాను. G-Show Plus. Use G-Show Plus. Off. ఓకే The settings. ఓకే ఫ్రెండ్స్, మనకి ఇదైతే ఆన్ అయిపోయింది. సో ఇప్పుడు టాక్ బ్యాక్ని అయితే ఆఫ్ చేద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు నేను వాల్యూమ్ కీస్తో టాక్ బ్యాక్ని అయితే ఆఫ్ చేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు నేను టాక్ బ్యాక్ని అయితే ఆఫ్ చేశాను. సో మళ్ళీ బ్యాక్ వచ్చి జీషో స్క్రీన్ రీడర్ని ఓపెన్ చేశాను. సో ఇప్పుడు మనం ఫస్ట్ General settings. జనరల్ సెట్టింగ్స్ అని ఉంది కదా ఫ్రెండ్స్, దీనిపై ట్యాప్ చేద్దాం. G-Show Plus. ట్యాప్ చేసిన తర్వాత Setup wizard. సెటప్ విజర్డ్ అని ఉంటుంది, దీనిపై ట్యాప్ చేయాలి. G-Show Plus. చేసిన తర్వాత మళ్ళీ మీకు ఇక్కడ Setup wizard. సెటప్ విజర్ అని మళ్ళీ ఉంటుంది. సెటప్ విజర్లో ట్యాప్ చేసిన తర్వాత మళ్ళీ సెటప్ విజర్ ఉంటుంది. సో ఇది మనకు అవసరం లేదు, ఆల్రెడీ మనం ప్రీవియస్ వీడియోలో దీని గురించి తెలుసుకున్నాం. కామెంటరీ స్క్రీన్ రీడర్ ఇన్స్టాల్ చేసుకొని ఓపెన్ చేస్తే డైరెక్ట్ ఇది ఓపెన్ అవుతుంది. సో నెక్స్ట్ Check permission status. చెక్ పర్మిషన్ స్టేటస్. సో ఫ్రెండ్స్, ఈ యాప్కు మనకు కావాల్సిన పర్మిషన్స్ ఏంటి అనేది తెలుసుకోవడానికి దీనిపైన ట్యాప్ చేద్దాం ఒకసారి. Permissions not granted. ఓకే చూడండి ఫ్రెండ్స్, Permissions not granted. Access approximate location only in the foreground. ఓకే లొకేషన్ పర్మిషన్ అడుగుతుంది. This app can appear on top of other apps. ఓకే Request install packages. ఇన్స్టాల్ ప్యాకేజెస్. Modify system settings. ఓకే Access precise location only. Access location in the background. Cancel button. OK button. ఓకే ఫ్రెండ్స్, అలౌ చేద్దాం సింపుల్గా. Allow G-Show Plus to access this device's location. Only this while using the app button. Okay. G-Show Plus. అలౌ చేసేసాను. సో ఆల్రెడీ నేను ఇంతకుముందు ఈ పర్మిషన్స్ అన్ని అలౌ చేశాను. సో ఇప్పుడు ఇక్కడ అలౌ చేయని పర్మిషన్ ఒకటి అలౌ చేశాను. నెక్స్ట్ Check display pop-up window permission status. సో ఇది అనేబుల్ చేద్దాం. Display pop-up window permission has not been granted. G-Show screen reader uses the overlay Windows 4 display. Cancel grant permission button. గ్రాండ్ పర్మిషన్ పై ట్యాప్ చేస్తే మీకు డైరెక్ట్ సెట్టింగ్స్ ఉంటుంది ఇక్కడ. సో మనం ఇక్కడ జీషో స్క్రీన్ రీడర్ని వెతుకుదాం, ఫైన్ చేద్దాం. MRT feedback. యాప్స్ అని ఉంటాయి ఇక్కడ. Conf message G-Show Plus. ఓకే, ఇక్కడ ట్యాప్ చేసి ఇక్కడ నుంచి ఇది ఆన్ చేస్తాను. Allow display over other apps switch off. ఈ పర్మిషన్ సో ఆన్ చేస్తాను, మళ్ళీ బ్యాక్ వస్తుంది. Display over G-Show Plus. సో నెక్స్ట్ Check ignore battery optimization permission status. సో బ్యాటరీ ఆప్టిమైజేషన్ పర్మిషన్. సో చూద్దాం. సో ఈ ఆప్షన్ అనేబుల్ చేద్దాం. OK button. G-Show Plus. ఓకే, No restrictions unchecked. Battery saver doesn't restrict apps activity. సో ఇక నో రెస్ట్రిక్షన్ అనే పెట్టాలన్నమాట. సో దీన్ని నేను పెట్టట్లేదు ప్రజెంట్ అయితే. G-Show Plus. నెక్స్ట్ Check notification display permission status. సో ఇది కూడా Notification display permission has been granted. G-Show screen reader uses the ఆల్రెడీ notification display permission. అనేబుల్ అయిందని చెప్తుంది. Change button. ఓకే, దీన్ని వదిలేద్దాం. నెక్స్ట్ Check notification display. Check automatic startup permission status. సో ఇది చూద్దాం. Auto start. ఆటో స్టార్ట్ పర్మిషన్ అనేది స్పెషల్గా MIUI ఫోన్స్ యూజ్ చేసే వాళ్ళకి ఆటో స్టార్ట్ పర్మిషన్ అనేది అనేబుల్ చేయాల్సి ఉంటుంది. మిగతా మొబైల్స్కి అయితే అవసరం లేదు ఫ్రెండ్స్. సో నేను అనేబుల్ చేశాను ఆల్రెడీ. నెక్స్ట్ G-Show Plus. About G-Show screen reader.
సో ఇదన్నమాట అబౌట్ దిస్ వాస్ స్క్రీన్ రీడర్. దీని గురించి ఉంటుంది. ఇది క్లిక్ చేసామంటే మనకు యాప్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఓపెన్ అవుతాయి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ నేను బ్యాక్ వచ్చేస్తాను. ఇప్పుడు సింపుల్గా Setup wizard. TTS read. టీటీఎస్ రేట్, ఇక్కడ మనకు టీటీఎస్కి సంబంధించిన స్పీడ్ తగ్గించుకోవచ్చు, పెంచుకోవచ్చు మనం. సో దీన్ని ఇలాగే వదిలేస్తున్నాను. TTS volume. సో వాల్యూమ్ కూడా చూడాలి, ఒకసారి చూడండి. TTS volume. వాల్యూమ్ 93 unchecked. 100 checked. ఓకే 100 ఇలాగే ఉంచేస్తున్నాను దీన్ని. G-show. Next. Read usage hints checkbox unchecked. సో రీడ్ యూసేజ్ హింట్స్. సో ఫ్రెండ్స్ ఇది కానీ అనేబుల్ చేస్తాను అనుకోండి, చూడండి ఒకసారి. Checked. Read usage hints checkbox checked. Double tap to activate. సో ఇప్పుడు డబల్ ట్యాప్ యాక్టివేట్ ఉంటుంది. ఇప్పటిదాకా ఏం చెప్పలేదు, ఇలా చూడండి. Read the focused list items index checkbox unchecked. Double tap to activate. సో ఇలా చెప్తుంది. ఈ రీడ్ యూసేజ్ హింట్స్ అనే ఆప్షన్ని అనేబుల్ చేస్తే, సో దీన్ని ఆఫ్ చేస్తున్నాను, నాకు అవసరం లేదు. Read the focused list items index checkbox unchecked. ఓకే, ఇది ఈ ఆప్షన్ అనేబుల్ చేస్తే చూడండి మొత్తం చదివి వినిపిస్తుందండి, లెక్క పెడితే అవుతుంది చూడండి. 1 setup wizard. చూడండి 2 TTS read. 3 TTS volume. 4 read usage hints checkbox. 5 read the focused list items index checkbox checked. సో ఇలా అవుతుంది 5 6. 6 automatically read notifications. సో ఇలా అనమాట. 5 read the సో focused దీన్ని list items. ఆఫ్ చేస్తున్నాను, ఇది నాకు అవసరం లేదు. నెక్స్ట్ Automatically read notifications from the notification bar checkbox unchecked. ఓకే ఫ్రెండ్స్, ఇది మీరు కావాలనుకుంటే పెట్టుకోవచ్చు, లేదంటే లేదు. ఆటోమేటిక్గా మీకు నోటిఫికేషన్ వచ్చింది అనుకోండి, చదవడం స్టార్ట్ చేస్తుంది ఈ ఆప్షన్ని అనేబుల్ చేసుకుంటే. సో ఇది నాకు అవసరం లేదు. నెక్స్ట్ Invert swiping gestures checkbox checked. Controls whether the swipe gestures are inverted in the default gestures. ఓకే ఫ్రెండ్స్, ఈ ఆప్షన్ని సెలెక్ట్ And right swipes చేసుకొని navigate. Use custom gestures checkbox checked. యూజ్ కస్టమ్ జెస్చర్స్. సో దీని గురించి నేను ఫ్యూచర్ వీడియోలో చెప్తాను ఫ్రెండ్స్, నెక్స్ట్ వచ్చే వీడియోస్లో చెప్తాను. సో నెక్స్ట్ Custom gesture scheme settings. ఓకే, దీన్ని వదిలేద్దాం. నెక్స్ట్ మనం G-show plus. TTS settings. బ్యాక్ వచ్చేద్దాం. సో బ్యాక్ వచ్చిన తర్వాత ఇక్కడ మనకు General settings. సో ఇప్పుడు జనరల్ సెట్టింగ్స్ సంబంధించిన ఆప్షన్స్ అయితే తెలుసుకున్నాం కదా ఫ్రెండ్స్. నెక్స్ట్ TTS settings. టీటీఎస్ సెట్టింగ్స్లో కొన్ని ఇంపార్టెంట్ సెట్టింగ్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్, దాని గురించి తెలుసుకొని ఈ వీడియోని అయితే ఏం చేద్దాం. TTS settings. ఓకే, ఇప్పుడు Main TTS engine. ఒక మెయిన్ టీటీఎస్ ఇంజన్. సో ఇక్కడ నుంచి మీరు స్పెషల్గా ఇంజన్ అయితే ఏమైనా టీటీఎస్ మీరు కావాల్సిన టీటీఎస్ ఇంజన్ని సెలెక్ట్ చేసుకోవడానికి చాయిస్ ఉంటుంది. మనం మళ్ళీ టెక్స్ట్ స్పీచ్ ఇంజన్లోకి వెళ్ళి అక్కడ ప్రిఫర్డ్ ఇంజన్ అంత అవసరం లేకుండా ఈ యాప్లోనే చేసుకోవచ్చు అనమాట. స్పెషల్గా చూడండి ఒకసారి. Main TTS engine. మెయిన్ టీటీఎస్ ఇంజన్ ట్యాప్ చేస్తాను. నెక్స్ట్ Main TTS engine allows to set the main TTS engine used to read content. సో ఇదన్నమాట. ఇక్కడ ట్యాప్ చేస్తే Main TTS engine. ఇక్కడ టీటీఎస్ ఇంజన్స్ అని చూపిస్తుంది. System TTS engine unchecked. ఓకే, సిస్టమ్ టీటీఎస్. Speak unchecked. సో ఓకే ఫ్రెండ్స్, ఈ స్పీక్ అనేది దీనిలో డిఫాల్ట్గా వస్తుంది కామెంటర్ స్క్రీన్ రీడర్లో. Redo cloud TTS. సో ఇది కూడా డిఫాల్ట్ స్క్రీన్ రీడర్, ఈ టీటీఎస్ యాప్ ఈ స్క్రీన్ రీడర్లో. iFlyTech unchecked. ఇది కూడా డిఫాల్ట్ టీటీఎస్ ఈ కామెంట్ స్క్రీన్ రీడర్లో. నెక్స్ట్ Voicify TTS by Tech Freedom Convidable. ఓకే ఫ్రెండ్స్, టెక్ ఫ్రీడమ్ వాళ్ళది వాయిస్ ఫై టీటీఎస్. సో ఇలా మీకు కావాల్సిన టీటీఎస్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ Use a single TTS engine checkbox checked So every it's checked on the main the TTS engine. TTS rate acceleration. This function is still in beta. టీటీఎస్ రేట్ యాక్సలరేషన్. సో ఫ్రెండ్స్ ఇది చాలా ఇంపార్టెంట్ ఫీచర్ ఫ్రెండ్స్. సో ఇది ఏంటంటే చాలా మందికి యూజ్ అవుతుంది. సో నేను ఒకసారి దీనిపై ట్యాప్ చేస్తున్నాను, TTS rate acceleration. చూడండి. TTS rate acceleration. 1 checked. సో ఇక్కడ 1 ఉంది. నెక్స్ట్ 2 చూద్దాం. 1.1 unchecked. 1.1. ఓకే ఫ్రెండ్స్, ఇది అనేబుల్ చేస్తాను. ఒకసారి చూడండి TTS. ఎలా రేట్ చేస్తుందో ఇది. Use a TTS rate acceleration. This function is still in beta. It allows to accelerate the TTS engine beyond its maximum available read. It is not guaranteed to support all TTS engines. సో చూసారు కదా ఫ్రెండ్స్, గ్యాప్ ఇస్తూ చదువుతుందన్నమాట. సో ఇది మనకు ఎంత గ్యాప్ ఇవ్వాలనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ 1.1 పెట్టాను కాబట్టి ఇంత గ్యాప్ ఇస్తుంది. 1.3 పెడితే ఇంకొంచెం గ్యాప్ ఇస్తే చదువుతుంది చూడండి. 1.4, 1.3, 1.4, 1. In TTS engine. చూడండి ఇప్పుడు. TTS rate acceleration. This function is still in beta. It allows to accelerate the TTS engine beyond it. సో ఇలా ఉంటుందన్నమాట. సో నాకు ఇది అవసరం లేదు, నేను జనరల్గా డిఫాల్ట్గా ఎలా ఉందో అలా పెడతాను. 1 unchecked. సో 1 పైన పెడతాను. TTS engine. సో నెక్స్ట్ TTS rate. టీటీఎస్ రేట్. TTS volume. సో వాల్యూమ్ మనం తెలుసుకున్న వాళ్ళకి TTS pitch. పిచ్ కావాల్సిన మీరు పిచ్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. Audio ducking checkbox unchecked. Controls whether the Okay. volume of all other sounds is lowered while G-show is speaking. సో ఓకే ఫ్రెండ్స్, చూడండి ఆడియో డక్కింగ్ ఇది ఉందిగా ఫ్రెండ్స్, దీన్ని అనేబుల్ చేస్తే ఈ స్క్రీన్ రీడర్ అనేది చదివి వినిపిస్తున్నప్పుడు మీకు టాక్ బ్యాక్లో ఉంటుంది కదా ఫ్రెండ్స్. సో అలాగే అనమాట, స్క్రీన్ రీడర్ అనేది చదువుతూ ఉంటే మనకు మీడియా వాల్యూమ్ అనేది ప్లే చేస్తున్నప్పుడు తక్కువ అవుతుంది అనమాట. స్క్రీన్ రీడర్ చదివేది వినిపిస్తుంది, అది లో వస్తుంది. Use accessibility volume checkbox checked. సో యూజ్ యాక్సెసిబిలిటీ వాల్యూమ్. సో ఇది చెక్ పెట్టుకోవాలని నేను రికమెండ్ చేస్తాను ఫ్రెండ్స్. సో దీని గురించి నేను క్లియర్గా ఫ్యూచర్ వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ Use the proximity sensor checkbox checked. Controls whether speech is stopped when the proximity sensor is ఓకే ఫ్రెండ్స్, ఇది టాక్ బ్యాక్లో ఉండే ఫీచర్గా ఫ్రెండ్స్, మీకు అందరికీ తెలిసే ఉంటుంది. నెక్స్ట్ stop reading when touching the screen checkbox checked. ఓకే ఫ్రెండ్స్, ఇది చాలా ఇంపార్టెంట్. స్టాప్ రీడింగ్ వెన్ టచ్ ఇన్ ద స్క్రీన్ అని ఉంటుందిగా. సో దీన్ని మనం అనేబుల్ చేసుకుని పెట్టుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఇది కంటిన్యూస్గా చదువుతుంది అనుకోండి, చూడండి. Use the proximity sensor checkbox checked. సో స్క్రీన్ని టచ్ చేయగానే ఆటోమేటిక్గా చదవడం అయితే ఆపేస్తుంది అనమాట. సో Stop reading when ఇది touching the screen అందుకే checkbox ఇంపార్టెంట్ checked. ఫీచర్. Prevent the screen from locking while speaking checkbox checked. Controls whether the screen is kept awake while G-show is speaking.
ఓకే ఫ్రెండ్స్, ఇది ఎలా ఉంటుందంటే మీరు ఈ ఆప్షన్ని అనేబుల్ చేసుకున్నట్టయితే మీరు ఏదైనా ఆర్టికల్ చదువుతున్నారనుకోండి, చదువుతూ ఉంటే ఆటోమేటిక్గా కొన్నిసార్లు స్క్రీన్ ఆఫ్ అవుతుంది. స్క్రీన్ ఆఫ్ అయినప్పుడు ఆర్టికల్ అనేది చదవడం ఆపేస్తుంది కదా ఫ్రెండ్స్. సో అలా కాకుండా ఈ ఆప్షన్ మీరు సెలెక్ట్ చేసుకున్నారంటే స్క్రీన్ ఆఫ్ అయి ఉన్నా కూడా ఆ ఆర్టికల్ అనేది కంటిన్యూస్గా చదువుతూ ఉంటుందన్నమాట. నెక్స్ట్ నేను బ్యాక్ వస్తున్నాను, ఇక్కడ ఇంతే. TTS settings. Secondary TTS engine. సో ఇక్కడ సెకండరీ టీటీఎస్కి సంబంధించిన సెట్టింగ్స్ ఉన్నాయి. ఇది సేమ్ మన ఇప్పుడు మెయిన్ టీటీఎస్ ఇంజిన్ సెట్టింగ్స్ ఎలా ఉన్నాయో సేమ్ అలాగే ఉంటుందన్నమాట. System TTS settings. సో సిస్టమ్ టీటీఎస్ ఇంజిన్ దీనిపై ట్యాప్ చేస్తే మన టెక్స్ట్ టు స్పీచ్ ప్రిఫర్డ్ ఇంజిన్ ఉంటుంది చూడండి, అక్కడికి వెళ్తుందన్నమాట. Isolated TTS settings. సో ఇది మనకు అవసరం లేదు. SP TTS settings. ఓకే, Read custom symbol definitions checkbox unchecked. Read custom symbol definitions checkbox. సో ఇక్కడ రీడ్ కస్టమ్ సింబల్ డెఫినేషన్ ఉంది కదా ఫ్రెండ్స్. సో ఇది కనుక మనం అనేబుల్ చేస్తే ప్రతి సింబల్ అయితే చదువుతుంటుంది అనమాట. సో ఫ్రెండ్స్ నెక్స్ట్ నేను ఇప్పుడు బ్యాక్ వచ్చాను, ఇక్కడ మనకు నెక్స్ట్ మనం General settings. సో ఇది చూసాం ఆల్రెడీ, TTS settings. ఇది కూడా చూసాం. Feedback settings. ఓకే ఫ్రెండ్స్, ఫీడ్బ్యాక్ సెట్టింగ్స్. సో దీనిలోకి వెళ్దాం ఒకసారి. Feedback settings. సో దీనిలోకి వెళ్ళిన తర్వాత ఫస్ట్ Feedback settings. Sound feedback checkbox checked. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ సౌండ్ ఫీడ్బ్యాక్. సో ఇది చెక్ పెట్టుకుంటేనే మీకు ఇప్పుడు సౌండ్ వినిపిస్తుంది కదా ఫ్రెండ్స్, ఆ సౌండ్ అనేది వస్తుంది. సో నెక్స్ట్ Sound scheme volume. సౌండ్ స్కీమ్ వాల్యూమ్, అంటే ఇప్పుడు మీకు వస్తున్న సౌండ్ వాల్యూమ్ ఎంత అయితే ఉండాలో అది ఇక్కడ పెంచుకోవచ్చు అన్నమాట. నెక్స్ట్ Sound scheme. సౌండ్ స్కీమ్. సో ఫ్రెండ్స్ ఈ యొక్క కామెంటరీ స్క్రీన్ రీడర్లో ఇది ఒక మోస్ట్ ఇంపార్టెంట్ ఫీచర్ ఫ్రెండ్స్, చాలామందికి నచ్చే ఫీచర్ కూడా అన్నమాట ఇది. ఎందుకంటే ఫ్రెండ్స్ దీనిలో చాలా అంటే చాలా సౌండ్ స్కీమ్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. మీకు నచ్చిన సౌండ్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు, లేదంటే మీరే క్రియేట్ చేసుకోవచ్చు. సో నేను దీని గురించి ఫీచర్స్ వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, iPhone voice over original iOS 3.0 Jesus సో sound ఇప్పుడు scheme నేను settings. ఐఫోన్ వాయిస్ ఓవర్ థీమ్ వాడుతున్నాను సౌండ్ స్కీమ్ కోసము. సో మీరు ఆల్రెడీ వింటున్నారు. Sound scheme manager. సో ఇక్కడ సౌండ్ స్కీమ్ మేనేజర్, ఇక్కడ నుంచి మీరు మేనేజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ Download more sound themes. డౌన్లోడ్ మోర్ సౌండ్ థీమ్స్. సో ఇక్కడ నుంచి మీకు ఏ సౌండ్ అయితే కావాలో అది డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీరు టాక్ బ్యాక్లో వస్తున్నట్టు సౌండ్ కావాలంటే కూడా ఇక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. Haptic feedback checkbox checked. సో హ్యాప్టిక్ ఫీడ్బ్యాక్. సో ఇది చెక్ ఉంటే మీకు టాక్ బ్యాక్లో మీరు చూసే ఉంటారు, వైబ్రేషన్ వస్తుంది మనం ట్యాప్ చేసినప్పుడల్లా. సో ఇది ఆ ఆప్షన్ అనమాట. ఇక్కడ మీరు కావాలనుకుంటే సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదంటే లేదు. సో నేను ఇలాగే వదిలేస్తున్నాను దీన్ని. Haptic feedback intensity. సో ఓకే ఫ్రెండ్స్, ఇంటెన్సిటీ అంటే Haptic feedback intensity. Light unchecked. Medium checked. Strong unchecked. ఓకే ఫ్రెండ్స్, ఈ ఇంటెన్సిటీ అంటే మనం ట్యాప్ చేసినప్పుడు వైబ్రేషన్ అనేది ఎంతసేపు రావాలి, ఎలా రావాలనేది ఇక్కడ సెటప్ చేసుకోవచ్చు అనమాట. Feedback settings. సో ఓకే, నేను అలాగే వదిలేస్తున్నాను దీన్ని. సో ఫ్రెండ్స్ చూసారు కదా, ఇవి కామెంటరీ స్క్రీన్ రీడర్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మెయిన్గా మనం చేసుకోవాల్సిన కొన్ని ఇంపార్టెంట్ సెట్టింగ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.